నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3 బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బుకింగ్స్ లో రికార్డులు తిరగరాస్తుంది. మరి ఈ సినిమా స్పెషల్ ఏంటో చూద్దాం. నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 3 థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ చిత్రం శైలేష్ సినిమాటిక్ యూనివర్స్ లో 3వ భాగంగా రూపొందింది. బుక్ మై షోలో గత 24 గంటల్లో 2.72 లక్షలకు పైగా టికెట్లు బుక్ కావడంతో నాని కెరీర్ లోనే హైయెస్ట్ బుకింగ్స్ రికార్డు సృష్టించింది. పాజిటివ్ టాక్ తో ఈ వీకెండ్ లో భారీ కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. అడవి శేష్, కోలీవుడ్ స్టార్ కార్తీ సాలిడ్ క్యామియోలతో అదరగొట్టారు. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లర్ తో పాటు నాని నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని నేచురల్ స్టార్ నాని మరోసారి తన సత్తా చాటాడు. లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3తో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. నాని కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ తో ఈ సినిమా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్దాం. నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్ గా 43 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. గతంలో నాని చిత్రం దసరా తొలి రోజు 38 కోట్ల గ్రాస్ రాబట్టగా హిట్ 3 దాన్ని అధిగమించి నాని కెరీర్లో ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. పాజిటివ్ టాక్ తో ఈ వీకెండ్ నాటికి 150 కోట్ల మార్కును ఈజీగా అందుకునే అవకాశం ఉంది. నాని పోషించిన అర్జున్ సర్కార్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీనిధి శెట్టి, అడవి శేష్, కార్తీల కీలక పాత్రలు సినిమాకు మరింత బలం చేకూర్చాయి. నాని ఈ హిట్ తో మిడ్ రేంజ్ హీరోల మార్కెట్ ను మరో స్థాయికి తీసుకెళ్లాడని చెప్పవచ్చు. నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్ గా 43 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. గతంలో నాని చిత్రం దసరా తొలి రోజు 38 కోట్ల గ్రాస్ రాబట్టగా హిట్ 3 దాన్ని అధిగమించి నాని కెరీర్లో ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. పాజిటివ్ టాక్ తో ఈ వీకెండ్ నాటికి 150 కోట్ల మార్కును ఈజీగా అందుకునే అవకాశం ఉంది. నాని పోషించిన అర్జున్ సర్కార్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీనిధి శెట్టి, అడవి శేష్, కార్తీల కీలక పాత్రలు సినిమాకు మరింత బలం చేకూర్చాయి. నాని ఈ హిట్ తో మిడ్ రేంజ్ హీరోల మార్కెట్ ను మరో స్థాయికి తీసుకెళ్లాడని చెప్పవచ్చు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం రెట్రో గురించి అందరికీ తెలిసిందే. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా అంచనాలను అందుకేలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ పై ఆడియన్స్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెట్రో వసూలు ఎలా సాగుతాయో చూద్దాం. సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో వచ్చిన రెట్రో ఫస్ట్ హాఫ్ తో ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తించింది. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, సూర్య నటన ఫస్ట్ హాఫ్ ను ఆకట్టుకునేలా చేసింది. అయితే సెకండ్ హాఫ్ లో కథ ఊహించని మలుపులతో బలహీనంగా సాగిందని ఆడియన్స్ అభిప్రాయం. కార్తిక్ సుబ్బరాజ్ గత చిత్రాల్లోనూ సెకండ్ హాఫ్ లో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈసారి కూడా అదే జరిగిందని, కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు అనిపించిందని విమర్శకులు చెప్తున్నారు. ఈ నెగిటివ్ టాక్ రెట్రో వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సోషల్ మీడియాలోనూ సినిమాపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. సూర్య ఫ్యాన్స్ మాత్రం అతని నటనను ప్రశంసిస్తున్నారు. మరి ఈ టాక్ మధ్య రెట్రో బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు రాణిస్తుందో చూడాలి. నీలి మబ్బు నువ్వైతే చిన్ని గువ్వనై